హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్రీను. ఈరోజు హ్యూ సాచురేషన్ గురించి తెలుసుకుందాం. హ్యూ సాచురేషన్ అంటే మన కలర్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కంట్రోల్ యూ సాచురేషన్, కీబోర్డ్లో కంట్రోల్ యూ అని ప్రెస్ చేస్తే మనకి యూ సాచురేషన్ వస్తుంది. అయితే ఇక్కడ మనకు యూ సాచురేషన్లో ముఖ్యంగా మనకి ఈ కలర్స్ అని ఉంటుంది చూడండి. బ్లూ, సయాన్, గ్రీన్, ఎల్లో, రెడ్, అంటే ఇప్పుడు ఇది ఏమంటే దీంట్లో అన్నిటికీ సంబంధించి అంటే ఓవరాల్గా చేంజ్ అవుతుంది అనమాట కలర్ అనేది. అంటే ఈవెన్గా ఇప్పుడు మనకి ఈ ఇమేజ్లో ఏమున్నది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, ఇక్కడ లైట్ పర్పుల్ కలర్, బ్లూ ఉన్నది, బ్లాక్ ఉన్నది, డార్క్ బ్లూ ఉన్నది, ఇక్కడ వాల్ ఏమో లైట్ గ్రీన్ ఉంది. ఇది ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది చూడండి కలర్. ఇది మాస్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఈ ఆప్షన్ తీసుకుంటే మనకు అన్నీ చేంజ్ అయిపోతాయి. అది కాకుండా మనం ఎల్లో తీసుకుంటే చూడండి, ఎల్లో ఎక్కడైతే ఉందో ఎల్లో మాత్రమే చేంజ్ అయిపోతుంది. ఓన్లీ ఎల్లో మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. మిగతా ప్లేస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇమేజ్లో ఎల్లో ఎక్కడైనా ఉండండి అండి, అది మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ బేబీ డ్రెస్ ఎల్లో ఉన్నది కదా ఒరిజినల్గా. అయితే ఇక్కడ 0 పెట్టండి. 0 పెడితే మనకు ఒరిజినల్ అనేది తెలుస్తుంది. ఇక్కడ సైకిల్ పైన కూడా మనకు ఇక్కడ ఎల్లో ఎక్కడైతే ఉందో చూడండి, మనం ఎల్లో తీసుకున్నాం కదా, ఎల్లో మొత్తం చేంజ్ అయిపోతుంది, బ్లూగా మారిపోయింది కంప్లీట్గా. రెడ్, గ్రీన్, పింక్, బ్లూ, పర్పుల్ ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది 0 పెట్టేసి నెక్స్ట్ రెడ్ తీసుకొని ఇక్కడ రెడ్ ఎక్కడైతుందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది కదా సైకిల్ పైన, ఇక్కడ వీల్స్ ఉంది, ఇక్కడ డాట్స్ రెడ్ ఉంది, ఇది అన్నీ స్కిన్ పైన కూడా రెడ్ ఉంది కదా, అది కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, మనకు ఇప్పుడు స్కిన్ పైనకి రెడ్ యాడ్ కావద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ లాసో టూల్ తీసుకొని, పాలిగాన్ లాసో టూల్ తీసుకొని మనకు ఒకవేళ ఓన్లీ నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ డ్రెస్ వరకే చేంజ్ కావాలి మనకు, ఇంకా మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉండాలనుకున్నప్పుడు ఈ డ్రెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లైట్గా ఫెదర్ తీసుకోండి. ఫెదర్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అవన్నీ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ యూ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రెడ్ తీసుకున్నాం. రెడ్ చూడండి, ఓన్లీ మన సెలెక్షన్ ఏరియాలో మాత్రమే చేంజ్ అయిపోతుంది, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. రెడ్ మనకు చూడండి పర్పుల్ కలర్ లాగా మారిపోయింది. రెడ్ ఎక్కడైతుందో అది బ్లూ, డార్క్ బ్లూ, గ్రీన్, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం ఇది బ్లూ కలర్ చేసి పెట్టేస్తాం. బ్లూ కలర్ చేసి ఓకే అన్నాం. సేమ్ మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ యూ కొట్టేసి ఇక్కడ బ్లూ
బ్లూ సెలెక్ట్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ బ్లూ డాట్స్ కలర్ నచ్చలేదు అనుకోండి, వేరే కలర్లో తీసుకోవాలనుకున్నప్పుడు, వేరే కలర్ అంటే ఇక్కడ పైన ఇది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఏ కలర్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ కలరు మనం ఇప్పుడు ఓకే ఇది బాగుంది అనుకోండి, ఓకే దీన్ని మనం ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా కలర్ బ్రైట్నెస్ ఎక్కువ రావాలనుకో ఇది తెచ్చేయండి. లేదు ఈ కలర్ ఓన్లీ మనకు ఈ ఎక్కడైతే బ్లూ డాట్స్ అనేవి ఉన్నాయో మనకు ఈ బ్లూ డాట్స్ ఇవి మనకు గ్రే కలర్ కావాలనుకో, గ్రే కలర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్. ఇది మనకి మధ్యలో ఉన్నది సాచురేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే కలర్ అనేది ఎక్కువ చేయడానికి, కలర్ని తగ్గించడానికి. కలర్ టోటల్గా పెరుగుతుంది, టోటల్గా జీరో అయిపోతుంది. జీరో -100 కూడా -100 తీసుకున్నప్పుడు మొత్తం మనకు గ్రే కలర్ అయిపోతుంది. ఏదైనా ఉండండి, ఏ కలర్ అయినా ఉండండి, ఏ కలర్ అయినా సరే అది బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. ఇక్కడ +100 తీసుకున్నారు అనుకోండి, అది ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అనేది 100% సాచురేషన్గా పెరుగుతుంది, అన్నమాట. ఓకే, ఇప్పుడు బ్లూ కలర్ ఇది ఇంకొకటి. ఈ బ్లూ కలర్ మనకున్న ఈ బ్లూ కలర్లో మనకు ఇది పింక్గా మార్చినాం. అయితే ఈ పింక్ అనేది కొంచెం మనకి ఎక్కువ కాంట్రాస్ట్ ఉంది అనుకో, మనం లైట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లైట్ పింక్, కంప్లీట్గా చేస్తే వైట్ అట్లా ఉంది. ఈ కింద లైట్నెస్ ఈ విధంగా మనం ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎక్కువగా మనం కొన్ని సమయాల్లో యూజ్ అవుతుంది. చూడండి, డార్క్ చేస్తే మొత్తం డార్క్, బ్లాక్, సాచురేషన్, లైట్నెస్, హ్యూ సాచురేషన్, హ్యూ అంటే కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇది ఇప్పుడు డీసెలెక్ట్ చేసేయండి, Ctrl D కొట్టండి, Ctrl U కొట్టండి, Ctrl U. ఇప్పుడు మనకు ఈ విధంగా రెడ్ తీసుకుంటే రెడ్ ఎక్కడైతుందో అక్కడ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది, అవునా? ఈ విధంగా. ఇంకా సియాన్ అనేది ఇప్పుడు దీంట్లో లేదనుకో, అది ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు సియాన్ అనేది మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తలేదు కదా, ఓన్లీ ఎక్కడ ఉందంటే ఇక్కడ మాత్రమే ఉంది. ఇది ఉంది కదా ఇక్కడ బ్లూ. ఇప్పుడు సియాన్ జీరో కొడితే నా మామూలు డిఫాల్ట్ కలర్కి వచ్చేస్తుంది. డిఫాల్ట్ కలర్స్ ఇప్పుడు చూడండి అర్థమవుతుంది. సియాన్ అంటే బ్లూ ఎక్కడైతుందో అక్కడ మాత్రమే యాడ్ అవుతుంది. ఈ ఇమేజ్లో బ్లూ ఓన్లీ ఈ ప్లేస్లోనే ఉంది, కొంచెం ఇక్కడ ఉన్నది అక్కడ మాత్రమే చేంజ్ అవుతుంది. ఎక్కడెక్కడైతే ఉందో మనకు అక్కడ చేంజ్ అవుతుంది. సేమ్ దీన్ని కూడా మనం కలర్ ఎక్కువ మొత్తం గ్రే చేసుకోవచ్చు సాచురేషన్తో, ఇంకా కలర్ పెంచుకోవచ్చు. సేమ్ ఇది కూడా మన లైట్నెస్ ఈ విధంగా మనం హ్యూ సాచురేషన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.